నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహజ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి టిఎల్ శ్రీనివాసరావు సార్ తో మాట్లాడి మన ఆరోగ్యం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఆరోగ్యంగా అంటే ఆరోగ్యంలో చాలా వస్తాయి. ఇందులో నాకు తెలిసినంత వరకు చిన్న పిల్లలతో సహా బాధపడేది మెడ నొప్పి అండి. అది అసలు ఎంత బాధిస్తుందంటే నేను కూడా రీసెంట్ గా ఫేస్ చేసే ప్రాబ్లం. సో అసలు ఇది నాకు అంటే నేనేం చేయను, మరి ఏమో హెవీగా ఎత్తేసుకుంటానా, హెవీ పనులు చేస్తామా అట్లేముండదు. కానీ నేను కూడా ఫేస్ చేశాను. అంటే అసలు ఎందుకు వస్తుంది అంటారు? మన యొక్క దినచర్యలో మనం చేసే పనులే మన మెడ నొప్పికి కారణం అవుతాయండి. మనం మొబైల్ చూస్తున్నాం. చాలా మందికి ఇప్పుడు ఉన్న మోస్ట్ కామన్ ఏంటంటే మొబైల్ చూడడం. మనం బస్సులో కూర్చుంటాం, కంప్లీట్ గా పెడతాం. పిల్లలకి మొబైల్ ఇస్తే కంప్లీట్ గా పెడతాం. టీవీ ఉంటుంది, పైకి ఇలా పెట్టి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వర్టిబ్రా, నేను చెప్పినట్టు వర్టిబ్రా యొక్క పై భాగం C1 నుంచి C7 వరకు ఉన్నటువంటి వర్టిబ్రాలు, వాటి మధ్యలో ఉన్న డిస్కులు, వీటిలో కనుక కంప్రెషన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అక్కడ డిస్క్ బల్జ్ ఏర్పడుతుంది. డిస్క్ బల్జ్ అంటే చిన్న డిస్క్ యొక్క ఎడ్జ్ పగిలిపోయి ఆ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి మెయిన్ నరం పైన ప్రెస్ చేయడం. ఈ డిస్క్ బల్జ్ ఏర్పడినప్పుడు ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ లో ప్రాబ్లం వస్తే, అంటే మెడ భాగంలో ప్రాబ్లం వస్తే వాళ్ళకి కనిపించే ముఖ్యమైన సిమ్టమ్స్ చెప్తాం. ఇది ఉంది అంటే సర్వైకల్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని గుర్తుపట్టవచ్చు. కంపల్సరీ. ముఖ్యంగా ఏంది అంటే తల పైకెత్తి చూసినప్పుడు గిడ్డినెస్ వచ్చేస్తుంది. తిప్పుతుంటే వెంటనే తెలియదు అంటారా? తెలిసిపోద్ది వెంటనే, తిరుగుతూ ఉంటది. మొత్తం ఒకటేసారి తిప్పుతాం, మళ్ళీ వెంటనే కిందికి అనగానే మళ్ళీ ఆగిపోద్ది. ఈ సిమ్టమ్ గనక కనిపిస్తే, తర్వాత చేతుల్లో తిమ్మిర్లు వచ్చినట్టుగా, రెండు చేతులు కానివ్వండి, ఒక చేయి కానివ్వండి, అంటే నర్వ్ కంప్రెషన్ రైట్ సైడ్ ఉంటే రైట్ చేయి, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ చేయి, లేదా రెండు సైడ్లు ఉంటే రెండు చేతులు. అంటే తిమ్మిర్లు అంటే మనం ఎక్కువ శాతం అరచేతుల్లో చూస్తాం. మొత్తం అంటే మొత్తం హోల్ హ్యాండ్ తిమ్మిరి వస్తుంది. తర్వాత అప్పుడప్పుడు ఒక చిన్న జర్క్, కరెంట్ షాక్ మన చేతికి తగిలితే ఎట్లాంటి జర్క్స్ వస్తాయి, అలాంటి జర్క్స్ మన చేతుల్లో తెలుస్తాయి. అంటే ఈ నరం ఎప్పుడైతే గట్టిగా ప్రెస్ అవుతుందో ఒక జర్క్ వచ్చేస్తుంది. ఈ జర్క్స్ కనుక వస్తే ఈ టిప్స్ నమ్నెస్ అంటే మొద్దుబారిపోయినట్టుగా ఉంటే, ఈ సిమ్టమ్స్ గనక కనిపిస్తే అది సర్వైకల్ లో ప్రాబ్లం ఉంది. సర్వైకల్ లో ఏదో ప్రాబ్లం ఉంది. అది మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు, మీడియం కావచ్చు, ఉంది. దానికి ట్రీట్ చేయాలి. అది ఎవరైనా ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. ఇది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా తలని ఒక అంటే ఇది ఎట్లుంటుందండి, మెకానిజం ఏంది అంటే, ఇక్కడ ఒక చిన్న కాడ లాంటి భాగం మెడ, దీనిపైన ఒక పెద్ద బాల్ పెట్టాం. ఈ బాల్ హెవీగా ఉంది. దీని ఎప్పుడు ఈ కాడ భాగం బేర్ చేయాలి. మనం తల తిప్పినా ఎటు చేసినా ఈ కాడ భాగం పైనే తిరుగుతూ ఉంటుంది. చాలా మంది కుర్చీలో కూర్చొని పడుకుంటారు, నిద్రపోతారు. అది చాలా మందికి హ్యాబిట్ ఉంటుంది. పడుకున్నప్పుడు మనం కాన్షియస్ లో ఉన్నాం అనుకోండి, ఈ దానిపైన ఉన్న భాగాన్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. నిద్రపోయిన తర్వాత మేనేజ్ చేయలేం. అది ఎక్కడో వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళిపోయినటువంటి కంప్రెస్ భాగం లోపల ఉన్న డిస్క్ పైన ప్రెషర్ అవుతుంది. ఈ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఒకసారి పగిలిపోద్ది, డిస్క్ బల్జ్ అవుతుంది. ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అవుతుందో సర్వైకల్ స్పాండిలైటిస్ స్టార్ట్ అయిపోతుంది. ఒకటి. రెండవది, పడుకుంటారు, పెద్ద పెద్ద దిండ్లు వేసుకుంటారు, తలని మొత్తం కంప్లీట్ గా పైకి అనేసి పండుకుంటారు. అలవాటు ఉంటుంది వాళ్ళకి దాని లోపల. తర్వాత బాగా ప్రయాణాలు చేసేవాళ్ళు, బాగా రోడ్ బాగా లేని దగ్గర వెహికల్ బాగా జంపింగ్స్ ఇచ్చినప్పుడు, ఈ జంపింగ్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మెడల్లో కానీ నడుముల్లో కానీ డిస్క్ బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మొబైల్ని బాగా దగ్గర నుంచి బాగా తల వంచి చూసే వాళ్ళు, ఎక్కువ టైం పడుకొని మొబైల్ని చూసే వాళ్ళ లోపల మెయిన్గా సర్వైకల్స్కి సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయండి. ఈ సర్వైకల్కి సంబంధించిన సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఇమ్మీడియట్గా మెడ పైన యాక్షన్ తీసుకోవాలా. లేదంటే ఇవి చాలా క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే చేతులు కంటిన్యూగా తిమ్మిరి రావడము, కొంచెం పైకి చూసినప్పుడే గిడ్డినెస్ వచ్చేసి పడిపోవడము, చాలా మందిలో జరుగుతుంది. ఇది గిడ్డినెస్ వచ్చేస్తుంది, వెంటనే పడిపోతారు అక్కడే, అలా జరిగిపోతుంది. మనం ఏదైనా విటమిన్ లోపం అనుకుంటారు, బలహీనతనో లేకపోతే ఏదో డెఫిషియన్సీ వచ్చింది అనుకుంటారు. కానీ కాదు, మెడల్లో గనక ఒత్తిడి జరుగుతుంది అంటే ఈ సిమ్టమ్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మెడల్లో ట్రీట్మెంట్ చేయాలి.
దీనికి మన సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైన ఆయిల్ ఉందండి దీనికి. ఎందుకంటే ఆ లూబ్రికేషన్ ని సెట్ చేయాలా, డిస్క్ ని ఎనర్జెటిక్ చేయాలా, బయటకైన జెల్ భాగాన్ని కరిగించేసేయాలి. రెగ్యులర్ గా మెడపైన రుద్దుకొని గోరెచ్చటి నీళ్ళతో కాపడం పెట్టి ఎక్సర్సైజెస్ ఉంటాయి. దీనిలో నేను మీకు చేసి చూపిస్తాను. ఆ ఎక్సర్సైజ్ కనుక చేస్తూ ఉంటే విత్ ఇన్ 1.5-2 months లోపల ఎంత క్రానిక్ మెడ నొప్పి ఉన్నా కానీ సాటిస్ఫైడ్ రిజల్ట్ సాధ్యమైనంత వరకు తగ్గిపోద్దండి. మెడపైన ఈ ఆయిల్ పెట్టేసి గోరెచ్చటిలో గుడ్డ ముంచేసి కాపడం పెట్టాలి. పెట్టిన తర్వాత స్ట్రేట్గా కూర్చొని తలని ఇటు ఇటు ఒక 20 times, పైకి కిందికి ఒక 20 times, తర్వాత ఇక్కడ ప్రెస్ చేసి తల కదలొద్దు, స్ట్రేట్గా ఉంచి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మీరు ప్రెస్ చేస్తే తెలుస్తుంది, ప్రెషర్ ఇక్కడ పడుతూ ఉంటుంది, ప్రెషర్ ఇక్కడ పడుతుంటుంది, మీకు ఇక్కడ తెలుస్తుంటుంది. సేమ్ ఆపోజిట్లో మళ్ళీ ప్రెషర్ వెనక తెలుస్తుంటుంది మీకు. ప్రెషర్ మీరు ట్రై చేస్తే తెలుస్తుంది, తల కదలకుండా ప్రెస్ చేస్తే ఇక్కడ ప్రెషర్ వస్తుంది. ఆ డిస్క్ అనేది మనకి అలైన్మెంట్ చేంజ్ అవుతుంది కదా, మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే డిస్క్ మళ్ళీ స్ట్రెచ్నెస్ అవుతుంది. తర్వాత తల వెనక్కి పెట్టి తలని వెనక్కి చేతుల్ని ఫ్రంట్కి గట్టిగా ప్రెస్ చేయాలి. మళ్ళా పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్సింగ్ చేతులు పైకి తల కిందికి ఈక్వల్ ప్రెషర్, అంటే తల కదలొద్దు కానీ ప్రెషర్ పెట్టాలి. మూవ్ చేయకుండా, మూవ్మెంట్స్ లేకుండా జస్ట్ టైమ్స్ చేస్తే ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత సర్వైకల్ కి సంబంధించిన చాలా డిజార్డర్స్ తగ్గిపోతాయి. దీనికోసం ఒక ప్రత్యేకమైన నస్యం ఉందండి మా దగ్గర ఆయుర్వేదంలో, పంచకర్మలో. నస్యం నాసల్ డ్రాప్స్ అంటారు. సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ సంబంధించిన ఎనీ డిజార్డర్ ఈ నస్యకర్మ చేస్తే ఒక 20 days అట్లా చేస్తాము. రోజు ఇస్తాము నస్యము. ఈ ముక్కులో ఒక 3 drops, ఈ ముక్కులో 3 drops వేస్తాము. రోజు కనుక పైకి పీలిస్తే వెన్నుపూస లూబ్రికేట్ అవుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి పూల సిద్ధాంతం. నస్యకర్మ రెగ్యులర్గా చేయాలి. ఆ నస్యం కోసం కూడా మేము ఒక ప్రత్యేకమైన ఆయిల్ని ప్రిపేర్ చేసాం. ఇది వాడితే ఖచ్చితంగా 1.5-2 months లోపల సర్వైకల్ ప్రాబ్లం అనేది చాలా వరకు రివీల్ అవుతుంది, చాలా వరకు చిన్న పిల్లల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది మోస్ట్ కామన్ డిజార్డర్ అయిపోయింది. ఈ కరోనా తర్వాత పొజిషన్స్ బాగా చేంజ్ అయిపోయి నడుముల నొప్పులు, సర్వైకల్ పెయిన్స్, లంబార్ పెయిన్స్ అండ్ సర్వైకల్ పెయిన్స్ మోస్ట్ కామన్ అయిపోయినాయి. వీటి కోసం గనక వాడితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో అయితే డాక్టర్ గారు, ఇప్పుడు నార్మల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత టైం ఉండదు. ఇంకొకటి ఏంటంటే వెళ్ళడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది అనుకునే వాళ్ళకి జస్ట్ ఆ పెయిన్ రిలీఫ్ కోసం ఏదైనా ఒక చిట్కా ఉందా? ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్ చేస్తే రిలీఫ్ వస్తుంది. ఆయిల్ అప్లై చేస్తే రిజల్ట్స్ పర్మనెంట్ గా ఉండిపోతాయి. ఇప్పుడు ఇమీడియట్ గా అనిపిస్తుంది అనుకోండి, జస్ట్ కూర్చొని ఒక 10 minutes ఎక్సర్సైజ్ చేశారనుకోండి, రిలీఫ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 6 గంటలు 8 గంటల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. ఈ ఆయిల్ కనుక అప్లై చేసి ఈ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఒక 1 నెల రోజుల లోపల పర్మనెంట్ గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది అక్కడ లూబ్రికేషన్ పెంచుతుంది, డిస్క్ స్ట్రెంథెన్ చేస్తుంది. ఏదైతే జెల్ భాగం ఉందో, బయటకు వచ్చినటువంటి జెల్ భాగం ఏదైతే నలుగు పైన ప్రెషర్ చేస్తుందో దాన్ని తగ్గించేస్తుంది. ఆటోమేటిక్గా పర్మనెంట్ రిలీఫ్ వస్తుందండి. మీకు అప్పుడప్పుడు తగ్గించుకోవాలనుకుంటే జస్ట్ ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసి ఎక్సర్సైజ్ చేయండి, చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే. కానీ నస్యకర్మ చేస్తే పర్మనెంట్ గా ట్రీట్మెంట్. రాని వాళ్ళు కూడా, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ మనకి ముందు రావద్దు అనుకున్న వాళ్ళు కూడా జస్ట్ 2 drops 1 nostril 2 drops 1 nostril వేసుకొని రెగ్యులర్ రోజు ఉదయం ఒకటేసారి వేసుకొని గట్టిగా పైకి పీలిస్తే ఒక 6 months కనుక చేస్తే వర్టిబ్రా యొక్క సర్వైకల్ భాగం చాలా స్ట్రెంగ్త్. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కంప్లీట్ ఆయుర్వేదం అంటేనే వితౌట్ సైడ్ ఎఫెక్టెడ్ ట్రీట్మెంట్. ఆయుర్వేదంతో మాత్రమే సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా ఆయుర్వేదంతోనే సాధ్యం. 100% సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే మనం యూజ్ చేసేది కంప్లీట్ హెర్బల్స్, అంటే ఒక ప్లాంట్ యొక్క భాగాలు. మనం రోజు ఆహారంలో తీసుకుంటుంది ఒక ప్లాంట్ యొక్క భాగాలు. పాలకూర లీఫ్స్ తీసుకుంటున్నాం, దుంపలు గడ్డ తీసుకుంటున్నాం, భూమిలోంచి వచ్చినవి తీసుకుంటున్నాం, ఫ్లవర్స్ గోబీ పువ్వు తీసుకుంటున్నాం ఫ్లవర్స్. అట్లాగే మేము మెడిసినల్ ప్లాంట్ నుంచి ఫ్లవర్స్, రూట్స్, బార్క్, సీడ్స్, లీవ్స్ ఇవన్నీ తీసుకొని మెడిసిన్ ప్రిపేర్ చేస్తాం. కాబట్టి 100% సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు ట్రై చేయొచ్చు. ట్రై చేయడం కాదు, ఇది
స్ట్రెంత్ చేసుకోవడం అంతే. ఓకే, అంటే మనం చిన్నప్పటి ఒక నుంచి ఏ ఏజ్ 15 ml నుంచి 15 ml డ్రాపర్ ఉంటుందండి. అది మనకి ఒక 1.5 2 months వస్తుంది. 1 month అయితే వస్తుంది ఖచ్చితంగా. 2 drops అంటే 1 month అయితే వస్తుంది. జస్ట్ 2 drops నాస్ట్రల్ వేసుకొని ఒక 5 minutes పడుకొని గట్టిగా పైకి పీల్ చేస్తే వెన్నుపూస స్ట్రెంగ్నెస్ అవుతుంది సర్వైకల్ రీజియన్ లో. ఓకే, సో ఏజ్ వాళ్ళు వాడొచ్చు? ఎవరైనా వాడొచ్చు, ఎవరైనా వాడొచ్చు. 10 years నుంచి వాడొచ్చు. 10 years లోపల వాళ్ళకి కూడా ఒక్కొక్క డ్రాప్ డోస్ తక్కువ. 10 years పైన వాళ్ళకి 2 drops ఇస్తాం. 10 years లోపల వాళ్ళకి 1 drops. ఓకే, సో అయితే డాక్టర్ గారు ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తూ ఉంటారంటే బయటకు వెళ్ళి దీనికి కూడా ఏదో పెద్ద జబ్బు వచ్చిందని ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే రావద్దు అనుకున్న వాళ్ళు ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకుంటూ నాస్ట్రల్ డ్రాప్స్ చేసుకుంటే రాదు. వచ్చిన వాళ్ళు ఆయిల్ రుద్దుకొని ఎక్సర్సైజ్ చేస్తూ నాస్ట్రల్ డ్రాప్స్ చేసుకుంటే పర్మనెంట్ గా తగ్గిపోతుంది. ఓకే ఓకే డాక్టర్ గారు, చూసారు కదా, సో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజంగానే. సో ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అండ్ ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటుంటే, మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే మేము కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం సార్ది, డెఫినెట్ గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్.